చేస్తూ చదువుతో పాటు కళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ నాగరాజు లాంటి వారిని తన ఇన్స్టిట్యూషన్స్లో పెట్టుకొని పిల్లలకి కొంచెం నేర్పిస్తూ ఈరోజు నాగరాజు ఒక స్థాయికి ఎదగడానికి కారణమై అదేవిధంగా ఈ రికార్డులు వహించడానికి కోసం కూడా ఈ రికార్డు సాధించడానికి కోసం కూడా సహకరించినటువంటి మిత్రులు శ్రీ శీల వెంకటరెడ్డి గారు, అలాగే వేదిక అలంకరించిన కళాకారులు, ఈ తెలుగు పుస్తకాల రికార్డు కోసం న్యాయనేతలుగా పెద్దలుగా ఇచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక పెద్దలు, ఈ వేదిక ఉన్నటువంటి చిరంజీవులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రచారణ పెద్దల్ని నిర్వహించవలసిందని కోరుతున్నాను. మిత్రులు పెద్దలు శ్రీ శీల వెంకటరెడ్డి గారి సందర్శించినప్పుడు సభాధ్యక్షులు నాగరాజు ఈ నృత్య ప్రదర్శనలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విజయం సాధించాలని మీ అందరి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అధికారికంగా ప్రకటిస్తున్నాం మేము. ఈ తెలుగు బుక్ రికార్డ్స్ గట్టిగా ప్లీజ్ గట్టిగా క్లాస్ నాగరాజ్కి రికార్డు సాధనలో నేను ముందని చెప్పాను, ఇది చాలా ఇబ్బంది అవుతుంది నీవు ఇంతసేపు డ్యాన్స్ చేయడం అంటే చివరికి కాళ్ళు చేతులు మాత్రం కదిలించడం జరుగుతుందేమో అని నేను చెప్పాను. అయినా కూడా తన పట్టుదల ముందు మరి మేము తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఓడించాడు. నేను వద్దని చెప్పాను. చాలా మంది మనం 100 మందితో వేస్తాం డ్యాన్స్, 100 నిమిషాలు వేస్తారు. నువ్వు అక్కడే 100 నిమిషాలు వేయటం అంత ఈజీ కాదు, చూసే వాళ్ళకు కూడా బోరు కొట్టిందని చెప్పాను. అయినా కూడా నాకైతే అక్కడ బోర్ అనిపించలేదు. చివరిగా కూడా మంచిగా అది విశేషం డాన్స్ చేయడమే కాకుండా ఇది వెస్ట్రన్ డ్యాన్స్ బదులు ఫోక్ డ్యాన్స్ తీసుకోవడం కూడా మంచి నిర్ణయం. అంటే బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అందులో నుంచి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెడతాను. నమస్కారం. నాగరాజు చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే అనిపిస్తుంది వాస్తవంగా చాలా పూర్వ ఫేమస్ అని. ఈ సందర్భంగా వారికి ఏదైనా అవసరం ఉంటే నాగరాజు అన్ని విధాలా ఫైనాన్షియల్ ఆదుకుంటాం. ఈ ఏడున్న మన దృష్టి తీసుకురావాలని ఈ సందర్భంగా రికార్డు నాగరాజు భవిష్యత్తులో కూడా ఇంకా రికార్డు సృష్టించి అలాగే సినిమా ఛాన్సులు ఇంకా మంచి మంచి నిర్మాణాలు అవార్డులు తీసుకురావాలని కోరుకుంటూ అభినందిస్తూ వేస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున వెంకటరెడ్డి గారు, కృష్ణప్రసాద్ గారు, అట్లాగే గౌరవశ్రీ గారు, అట్లాగే పవన్శ్రీ గారు, సిఐ గారు అందరూ కూడా నాగరాజుని అభినందిస్తూ మరి గోల్డ్ మెడల్ వారికి బహుకరించడం జరిగింది. చాలా సందర్భంలో ఒక్కసారి క్లాస్ కొట్టాము. థ్యాంక్ యూ. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్ వచ్చిన రోజే అనుకున్నా మనడు నాగరాజు ఏదో ఒకటి సాధిస్తాడని. ఎందుకంటే అతని ప్రతి అణువణువులో స్ప్రింగ్ యాక్షన్ అనేది నాకు ఆ రోజే కనబడ్డది. అలాగే ఆయన ఈరోజు ఇంత పెద్ద రికార్డు సాధించినందుకు అతన్ని మనసారా ప్రశంసిస్తూ ఇలాంటి రికార్డ్స్ ఇంకెన్నో సాధించాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా అతని కళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరెన్నెన్నో రికార్డులు సాధిస్తారు.